ఉల్లాసంగా ఉత్సాహంగా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకలకి నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క మహిళా సంఘం బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమెన్స్ డే అంటే ఇది ఒక్క రోజే కాదు, మనకి ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఒక రోజు ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. కానీ మీరు ప్రతి ఉమెన్స్ డే నుంచి ఒక ఛాలెంజ్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మామూలు వ్యక్తులే, మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న ఆసక్తి, మన ఉత్సాహంతో మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఎంచుకొని దానికి చేరాలంటే కొంచెం కృషి పట్టుదల ఉండాలి. ఆల్రెడీ మహిళలు అంటేనే గృహంలో అన్ని చూసుకుంటుంటారు, కానీ మనకు ఏం తక్కువ కాదు, అన్నిట్లో ఉంటున్నారు. మీరు కూడా ఈ రోజు నుంచి మీరు దేంట్లో ఇంట్రెస్ట్, దేంట్లో కాన్సన్ట్రేషన్ ఉంటుందో అది మీరు ఎంచుకొని దయచేసి మీరు కూడా ఈ రోజు నుంచి దాంట్లో ముందుకెళ్తూ ఒక మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి ఒక్క సోదరికి నేను తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్, కరీంనగర్ అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆర్యవైశ్య మహిళా సభ ప్రెసిడెంట్. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కరీంనగర్ నుంచి ఇక్కడికి నన్ను గెస్ట్గా ఆహ్వానించిన వారికి, కృష్ణకుమారి మరి వారి యొక్క బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా నేను ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా కూడా మా వారు అసలు హస్బెండ్ సపోర్ట్ లేనిది ఏది లేదు. నేను ఇంత పొజిషన్లో ఉండడానికి మా యొక్క హస్బెండ్ సపోర్ట్ అండి. నేను బిజినెస్లో ఉంటా, టీవీ షోలు ఉంటా, పిల్లలు ఉంటా, అన్నింట్లో ఉంటా. అందరూ నన్ను ఆల్రౌండర్ అంటుంటారు. అంటే నాకు నేను చెప్పుకోవడం గొప్ప కాదు. నేను నిరుపేదలకు చాలా సేవలు చేస్తుంటాను. ఇంత మంచి మంచి పనులు భగవంతుడు నాతో చేపిస్తున్నందుకు నేను అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. అలాగే మీరు కూడా మనకు సేవ చేసే అంత శక్తి ఉన్నప్పుడు మీరు కూడా దయచేసి సాటి వారికి ఎవరికైనా అవసరం ఉంటే అందులో మేము ఉన్నామని మీరు హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.